అనుదిన వాక్య భాగాన్ని స్వాగతం. ఈరోజు వాక్య ధ్యానంగా యెషయా గ్రంథం 33వ అధ్యాయం నుంచి 6వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. నీ కాలములలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, మీ మహాకనికరం బట్టి కృపను బట్టి మేము సన్నిధికి వస్తున్నాం. యెషయా గ్రంథం నుంచి మేము చదువుకున్న వాక్య భాగం 33వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకోబోతున్నాం. మీ సన్నిధి మాతో కూడా ఉంచి మీ కృప తోడుగా ఉంచమని యేసునామమున ప్రార్థిస్తున్నాంతో ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు మనకు ఇచ్చిన మాటను బట్టి చూస్తే నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండను. అంటే యేసు ప్రభువు ద్వారా మనం సంపాదించుకున్నది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. యేసు ప్రభు మన జీవితంలో లేనప్పుడు సంపాదించుకున్నదంతా కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుందని మనం లేఖన భాగాన్ని బట్టి గ్రహించాల్సి వస్తుంది. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండను, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఇంకంత మాత్రమే కాదు, అంటే మనం నీతి మార్గంలో సంపాదించుకున్నదే నిలుస్తుంది. అంతకుముందు మనకు నీతి అంటే ఏందో తెలియదు. దుర్నీతి మార్గంలో నడుచుకున్నదంతా పోగొట్టుకుంటాము. అంటే క్రీస్తు పూర్వం వేరు, క్రీస్తు శకం వేరు. మన జీవితంలో క్రీస్తు రాకముందు ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైనది మన జీవితంలో. అందుకొరకు చాలామంది అన్నీ పోగొట్టుకున్న తర్వాత దేవుని దగ్గరకు వస్తారు. కానీ శూన్యంలో నుంచి సమస్తాన్ని కలగజేసినట్టుగానే మనకు కూడా దేవుడు మళ్ళీ అన్నీ కలగజేస్తాడు. ఏమి లేని స్థితిలో పిలిచిన దేవుడు అన్నీ కలిగిన స్థితిలో మనని లోకానికి చూపించాలని ఆయన యొక్క ఆలోచన. అందుకొరకే జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రివారిని అనుకున్నాడు. వెర్రివారు అంటే అర్థమైంది జ్ఞానం లేనివారు. అలాగే బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనని అనుకున్నాడు. అంటే అర్థమైంది బలహీనులు అంటే బలం లేనివారు. అలాగే మరి ఎన్నికైన వారిని సిగ్గుపరచడం కొరకు ఎన్నిక లేని వారిని, అనగా ఏమీ లేని అంటే ఎన్నిక లేరు వారిని అనుకున్నాడు. ఎందుకు? ఎన్నికైన వారు సిగ్గుపరచడం కొరకు. అదే అన్నమాట. ఆయన కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉంటుంది కనుక రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధి. అంత మాత్రమే కాదు, రక్షణ బాహుల్యం దాంట్లో ఏమిడి ఉంటుంది. అంతేకాదు బుద్ధి జ్ఞానముల సమృద్ధి దాంట్లో ఉంటుంది. అంతేకాదు యెహోవా భయం వారికి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అంటే దేవుని సమయంలో అనగా నీతి మార్గం నడిచినప్పుడు మనకు కలిగిందంతా రోజు రోజుకు చెట్టు ఎదిగినట్టు ఎదుగుతూ ఉంటుందని అర్థమిస్తుంది. అంటే దేవుని ఆలోచన ప్రకారం మనం నడవటం చాలా ప్రాముఖ్యమైన విషయము అని మనం గమనించాలి. చాలామంది అది గమనించట్లేదు ఈ రోజుల్లో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నిర్గమకాండం 6వ అధ్యాయం 8వ వచనం, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నిర్గమకాండం నుంచి మనం చదువుకున్నాం 6వ అధ్యాయం 8వ వచనం, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పగా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనకు దేవుని కృప తోడుగా ఉన్నది. దేవుని యొక్క వాక్యం చెప్పిన మాటను బట్టి చూస్తే మనకు దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మిమ్మల్ని బట్టి భూలోక వంశములన్నీ ఆశ్రయించబడతాయి అన్నాడు. దాదాపు 400 సంవత్సరాల తర్వాత యాకోబుకు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి 450 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో చేతి కింద మరి వెట్టి చాకిరిలో ఉన్నప్పుడు వారిని పిలుస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిలిచిన దేవుడు
మరి మనకు విస్తారణ వాగ్దానం మరి ఇస్తానని పాలుతేలు పెంచే కానాను దేశానికి వాగ్దాత దేశంలో ప్రవేశపెట్టడానికి దేవుడు వెనుకాడు. మోషే ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పాను, అయితే వారు మనోవ్యాకులను బట్టి కఠిన దాస్యమును బట్టి మోషే మాట వినరైరి. ఈ రోజుల్లో ఎంతమంది చూడండి, ఇప్పుడు కూడా ఈ రోజుల్లో ఇంకేం బాగుపడతాం, ఇక ఎన్ని సంవత్సరాలు బాగుపడిన వాళ్ళు ఇప్పుడు బాగుపడతామా అని చాలామంది దేవుని దగ్గర రావట్లే. నేనైతే నా 36 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరకు వచ్చాను. గత జీవితానికి క్రైస్తవ జీవితానికి చాలా తేడా కనిపించింది నాకు. ఎందుకంటే ఆ గత జీవితంలో అనేక మార్గాల్లో వెళ్ళాం, కానీ ఏ మార్గంలో ఏమీ రుచి లేదు, ఏ మార్గంలో ఏమి శక్తి లేదు. అసలు అన్నిటికంటే ముఖ్యం భక్తిలో శక్తి ఉండాలి, శక్తి లేదు. మళ్ళీ అది నేను శక్తి లేదని కూడా తేల్చుకున్నా, కూడా రూఢిగా తెలుసుకున్నా. ఎలా తెలుసుకున్నా అంటే ఆ పూజారుల దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా నీకు కనడన్నా నీ దేవుడు కనబడ్డాడంటే వాళ్ళు సరైన జవాబు చెప్పలే నాకు. మరి నేను 3 రోజులు కాలేదు యేసు దగ్గరికి వచ్చి నాకు దర్శనమైంది. తర్వాత బుద్ధి జ్ఞానాలతో నింపటం ప్రారంభించాను. తర్వాత ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చిన మాట ఇచ్చిన దేవుడు ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ద్వారాలు తెరిచాడు. కనుక ఇంకా దేవుని భయంతో ఉండటం ప్రారంభం అయింది. దేవుని భయం కలిగింది. ఒక దేవుడు ఉన్నాడు, చూసే దేవుడు, మనం కనిపెట్టే దేవుడు. మనం ఆలోచన చేస్తే తప్పుడు ఆలోచన చేస్తున్నామని మరి మళ్ళీ మాట్లాడే దేవుడు దొరికాను. అప్పుడు నాకు భయం అనేది ప్రారంభమైంది. బైబిల్ చెప్తుంది, మరి దేవుని యొక్క భయం మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఐశ్వర్యం, దేవుని పట్ల భయం ఉంటే చాలు ఐశ్వర్యవంతులు అయిపోతాం మనం. ఇది ఎంత విచిత్రంగా ఉంది లేదా? మనం కష్టపడితే ఐశ్వర్యవంతులమైతే అనుకుంటున్నాం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యవచనం, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని రాస్తుంది. ఇది ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడైనా మీరే చెప్పండి. ఇప్పుడు అందరూ ఏమనుకోండి, బాగా కష్టపడితే ఐశ్వర్యవంతులు అయితే అనుకోండి. కాదు. ఒకవేళ దేవుడు లేకపోతే మోసం చేయాలి, దగా చేయాలి, టక్కర మాటలు చెప్పాలి, ఇంకా ఎన్ని రకాల దౌర్జన్యాలు, తప్పుడు తోవలు వెళ్తేనే ఐశ్వర్యవంతులు అవుతారు. కానీ యేసు మార్గంలో అలా కాదు, నీతి మార్గం ఇది. నీతి మార్గంలో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని రాసింది. నీతిమంతుని ఆకలి కొననీయడం రాసింది. నీతిమంతులు ఆశించిన వారికి దొరుకునని రాసింది. ఇంకెన్ని మాటలు చెప్పుకోవాలనో ఆ విధంగా చెప్పుకోదలుచుకుంటే. అందుకొరకు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదని చేయెత్తి ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని అర్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను నేను యెహోవాను చెప్పగా. దేవుడు ఎంత ప్రేమగా చెప్పినా, ఎంత శక్తివంతంగా చెప్పినా నమ్మట్లేదు. ఈ రోజుల్లో మోసపు మాటలు బాగా నమ్ముతున్నారు. మరి మంచి మాటలు నమ్మే ప్రజలు కనబట్టలేదు. దయచేసి మీరు అలా ఉండకండి. దేవుని మాటలు నమ్ముదాం. హగ్గయి గ్రంథం 1:5 చదువుకుందాం. కాబట్టి సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? మన ప్రవర్తనే అసలు మనం స్వస్థపరిచేది. మన ప్రవర్తనే మన ఐశ్వర్యవంతులు చేసేది. మన ప్రవర్తనే మనం సంపాదించుకున్న కష్టార్జితాన్ని మనం అనుభవించినట్టు చేసేది. చాలామంది ప్రవర్తనలో తారుమారవుతున్నారు. ప్రవర్తన బట్టి వారు ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు. ప్రవర్తన బట్టి, ప్రవర్తన అన్నిటికీ మూలం ప్రవర్తనే. ప్రవర్తన మారాలి, స్వభావం మారాలి. మనం ఆశ్రయించబడే స్వభావంతో నడవాలి. పోగొట్టుకునే స్వభావంతో, పోగొట్టుకునే ప్రవర్తనతో నడవకూడదు. అది దేవుడికి ఇష్టం లేదు అసలు. చాలామంది దీన్ని అంగీకరించట్లేదు. హగ్గయి గ్రంథం మనం 1:5 చదువుకున్నాం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని, మీరు విస్తారముగా విత్తనను కొంచెమే పండెను, మీరు భోజనము చేస్తున్నను ఆకలి తీరుకున్నది, పానము చేస్తున్నను దాహము తీరుకున్నది, బట్టలు కప్పుకొనుసును సరియాకున్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకుని జీతము చనిపోయిన సంచులు వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని,
పర్వతములెక్కి మానవులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన దాని యందు నేను సంతోషించినను ఘనపరుచుకున్నను యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచుతురు కానీ కొంచెమే పడినను మీరు దాని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మేము ఇండ్లు కట్టుకున్నటకు త్వరపడుచుతున్నాయి కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మనసు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికి పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యం విషయంలోను ద్రాక్షరస విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్తము విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పన్నిటి విషయంలోను క్షేమం పుట్టించున్నాను. చూడండి, ఐశ్వర్యం కలిసే దేవుడే, దరిద్రం కలిసే దేవుడే, గాయపరిచే దేవుడే, స్వస్థపరిచే దేవుడే. ఇంకంత మాత్రం కాదు, చీకటి కలిసే దేవుడే, వెలుగును సృష్టించేది కూడా దేవుడే. ఇంకా అంత మాత్రమే కాదు, కీడు చేసే దేవుడే, మేలు చేసే దేవుడే అని నేను గ్రహించాను. దేవుని నమ్మినాక ఎన్ని రోజులకు కాదు, త్వరలోనే 2-3 నెలలనే గ్రహించాను. గ్రహింపు అనేది దేవుని కృప చేత మనకు కలుగుతుంది. దేవుని భయం ఉంటే ఎవరైనా గ్రహిస్తారు. కొంతమంది చాలా నష్టపోతున్నారు క్రైస్తవులు అయ్యండి. ఎందుకో తెలుసా? విన్న వాక్యాన్ని గ్రహించట్లే, చదివిన వాక్యాన్ని గ్రహించట్లే. వాళ్ళు గ్రహింపు లేకనే నష్టపోతున్నారు. వాళ్ళు ఏదో తప్పు చేసిండ్రు, పాపం చేసిండ్రు అని కాదు, చెప్పిన దాన్ని అర్థం చేసుకున్న దాన్ని అనుసరించి నడవలేకపోతున్నారు. దాన్ని బట్టే వాళ్ళు పాత ప్రవర్తనే, కొత్త ప్రవర్తన రావట్లేదు. వాక్యం వింటే వాక్యానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించాలి. అదే వాళ్ళ లోపం, అదే వాళ్ళ పొరపాటు. వాక్యం ఏమని చెప్పిందో దాన్ని నమ్మాలంతే. వాక్యం అంటే దేవుడే అని అంటున్నాం, వాక్యం దేవుని యొద్ద ఉన్నది అంటున్నాం, వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించింది అంటున్నాం, వాక్యమే మనల్ని రక్షించింది అంటున్నాం, వాక్యమే మనం స్వస్థపరిచింది అంటున్నాం, వాక్యమే మనం బలపరిచింది అంటున్నాం, వాక్యమే మనం లేవనెత్తింది అంటున్నాం, వాక్యమే మన సంతోషం కలిసి అన్ని చెప్తున్నాం. కానీ వాక్యం ప్రకారం ప్రవర్తించట్లేదు, స్వభావాన్ని మార్చుకోవట్లేదు. వాక్యం వినంగానే వాక్యం వైపు తిరిగే స్వభావాన్ని మనం కలిగి ఉండట్లేదు. మన నడవడి, మన ప్రవర్తన మార్చుకుంటాం. వాక్యం ఏం చెప్తుంది? మీ ప్రవర్తనను మార్చుకోండి. ఏంటి ప్రవర్తన? పర్వతాలు ఎక్కండి, మ్రాణులు తీసుకునండి, ఆ మ్రాణులతో ఒక మందిరాన్ని కట్టండి, ఆ మందిరాన్ని బట్టి నేను సంతోషిస్తాను. మానవుడు అంటే మానవుడు కాదు, పర్వతం అంటే పర్వతం కాదు, వాటిని చెట్టు నరుక్కునవటం అంటే నరుక్కోవటం రావటం కాదు. దేవుని దగ్గరికి వచ్చి, దేవుడా ఈరోజు ఎవరు రక్షణ పొందబోతున్నారు, ఈరోజు ఎవరు స్వస్థత పొందబోతున్నారు, ఈరోజు ఎవరు మేలు పొందడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, ఈరోజు ఎవరు విశ్వాసం ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నావు, ఈరోజు ఎవరు తప్పిపోయిన వారు దొరకటానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. అలాగూ దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరికి ఈరోజు వారు చెప్పాలని చెప్పి, ఎవరిని ఆదరించాలి, ధైర్యపరచాలి, బలపరచాలని చెప్పి తెలుసుకొని ఆ మార్గాల్లో మనం వాళ్ళు నడిపించడమే. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అటు తలంపు, అటు కోరిక దేవుడు నిన్ను పట్ల నా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకొరకే దయచేసి అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేటని మనవి చేస్తున్నాం. దేవుడు నమ్మినప్పుడు దేవుని ప్రకారం నడవాలి. కీర్తనలు 2వ కీర్తన 8వ వచనం చెప్తున్నది, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చూడండి, బైబిల్లో యేసు ప్రభువు చెప్తున్నాడు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో కానీ, లూకా సువార్తలో 11వ అధ్యాయంలో కానీ, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, తట్టువానికి తీయబడును, వెతుకోనికి దొరుకును. మీరు చెడ్డవారే కూడా మీ పిల్లలకు మంచి విలువను వెలుగుండగా పరలోకముందున మీ తండ్రి తన అడుగునికి ఎంతో నిశ్చయముగా మంచి విలువ ఇచ్చును కదా. ఎన్ని రకాలుగా చెప్తుండో మనం అడగటం కూడా కష్టమా? అదేమన్నా బరువైన పని? ఇప్పుడు మేము బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, అరే అప్లికేషన్ పెట్టురా, నిన్ను కోట్ల డబ్బు ఉన్నదిరా బ్యాంకులో, నేను నీకు ఏదో ఒక ఉపాయం చేసి నేను శాంక్షన్ చేస్తారా అంటే అంత సోమరితనమా?
మరి డిగ్రీ చేసినంటున్నావు, పీజీ చేసినంటున్నావు, అప్లికేషన్ కూడా పెట్టుకోలేవు, అది కూడా బరువేనా? అసలు ఇలాంటి అవకాశం దొరుకుతుందా? అలాగే అందుకొరకే యేసుప్రభు అంటాడు అన్నమాట, నన్ను అడుగుము జనము నీకు స్వాస్థ్యముగాను. ఇప్పుడు రాజకీయ నాయకులు తెలుసు, జనాలు లేక ఓడిపోయి గెలిస్తే ఒక పదవి సంపాదించుకుంటా, గెలిస్తే ఒక హోదా సంపాదించుకుంటా, హోదా కాకపోయినా గెలిస్తే నాకు పదవి రాకపోయినా నాకు ప్రజల మధ్య పరిచయం చేయడానికి ఒక అవకాశం వస్తుంది, దాన్ని బట్టి ప్రజలు నాకు ఇచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని బట్టి నేను గవర్నమెంట్ ఆఫీసర్లో కూడా మరి వాళ్ళతో పని చేయించి వీళ్ళ దగ్గర ఇంకా మంచి పేరు తెచ్చుకుంటా అని, ఇంకా నేను గవర్నమెంట్ ద్వారా కూడా అనేక సదుపాయాలు కూడా ఉంటాయి. అది తాత్కాలికంగా ఒక 5 సంవత్సరాల దానికి వాళ్ళు అంతా ఆరాటపడుతున్నారు. మనదైతే జీవితకాలం అంతా తరతరాలు యుగ యుగాలు నీ తర్వాత నీ పిల్లలు 1000 తరములు కరుణిస్తానని మాట ఇచ్చిన దేవుడు. ఈ మాట నమ్మి మరి దేవుని వైపు తిరిగి మరి ఎవరన్నా మన భవిష్యత్తులో నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడొద్దు, నేను పడ్డ కష్టాలు నా ముందున్న తరాలు పడొద్దు. ఇప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు అట్లనే అవకాశం దొరికితే మొత్తం సంపాదించుకుంటున్నారు అక్రమమైన మార్గంలో. కానీ మనది అట్లా కాదు కదా, నీతి మార్గం కదా, దేవుడు కదా, సజీవుడు కదా, నువ్వు రుచి చూసినావు కదా దేవునికి అవకాశం ఇచ్చాడు కదా, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. అడుగుడి జనములకు స్వాస్థ్యముగాను, స్వాస్థ్యం అంటే ఆస్తి సంపద, భూమిని దిగంతులకు సొత్తుగానంటే నీ సొత్తే, నీకే, నీ పేరు మీదనే. భూమికి భూమి మరి ఎక్కడ అడిగితే అక్కడ ఇస్తుండే దేవుడు భూమి. ఒకళ్ళకైతే నేను ఒకప్పుడు ఒక గజం జాగలేదు ఒక మనిషికి. ఇప్పుడైతే ఏ ఊర్లోకి వెళ్ళినా చర్చి నిర్మాణం కొరకు అయ్యగా నేను 2 గుంటలు ఇస్తాను, నేను 5 గుంటలు ఇస్తాను, నేను 10 గుంటలు ఇస్తాను, నేను 1/2 ఎకరం ఇస్తాను, నేను ఎకరం ఇస్తాను, ఎన్ని చోట్లనండి. ఒకప్పుడు 1 ఎకరం కూడా, 1 గుంట భూమి కూడా అసలు. నేనైతే హైదరాబాద్ సిటీలో ఉన్న పెద్ద మోరీలు ఉంటాయి సైడ్ కాలువలు. నాకు అనిపిస్తుంది వాటిని చూస్తే, నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఏ మోరి మీద నేను స్లాబ్ పోసుకొని ఒక 2 రూములు వేసుకుంటే మరి నాకు అవకాశం ఇస్తే ఎంత బాగుండు అనుకునేవాడిని. ఆ మోరి పెద్ద మోరీలు ఉంటాయి, పెద్ద వరద మోరీలు. నేను కొంతవరకు ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు ఇస్తే స్లాబ్ పోసుకుని దాని మీద రూములు వేసుకొని, నాకు పెద్ద గొంతమ్మ కోరికలు ఏమొద్దు. ఈ పట్టణంలో నాకు ఒక గజం జాగ కూడా లేదు కదా, నాకు అట్లా పర్మిషన్ ఇస్తే బాగుండు, నేను స్లాబ్ పోసుకుంటా. ఆ స్లాబ్ కూడా పైసలు లేవు, కానీ అట్లా ఉండేదన్నమాట ఆలోచన. అలాంటి తలంపులు, అలాంటి ఆలోచనలు ఉండేవి నాకు నా మనసులో. దేవుని కృప నా మీద ఉన్నది. సహోదరుల అశ్రద్ధ చేయకండి. ఆయన మహా కనికను బట్టి, కృపను బట్టి మనకి రక్షణ భాగ్యం దొరికింది. నన్ను అడుగుము జనములకి స్వాస్థ్యముగా. స్వాస్థ్యం అంటే ఆస్తి సంపద. ప్రజలు ఎంతమందిని రక్షించాలన్నా నువ్వు దేవుని అడుగుతూనే ఇస్తాడు దేవుడు, అడగకపోతే ఇవ్వడు. నేనైతే మొదటి సంవత్సరం 200 మంది రక్షించబడాలి దేవా, 200 మంది రక్షణలోకి వచ్చాను. మరుసటి సంవత్సరం 500 మంది రక్షించబడాలి దేవా, 500 మంది రక్షించబడు. కానీ ఎలా వచ్చిండ్రు? రోజు దేవుని భయం కలిగి, రోజు దేవునితోటి సంబంధం కలిగి, ఈరోజు ఎక్కడ కుడికే పెట్టాలి, ఎవరింట్లో ఎవరిని ఆదరించాలి, ఎవరిని ఓదార్చాలి, ఎవరిని ధైర్యపరచాలి, ఎవరిని స్వస్థపరచాలి, ఎవరు అభిషేకంలో తీసుకురావాలి, ఎవరిని బాప్తిస్తంలోకి తీసుకురావాలి, బాప్తిస్తం వాక్యం ఎలా చెప్పాలి, అభిషేక వాక్యం ఎలా చెప్పాలి, స్వస్థత వాక్యం ఎలా చెప్పాలి, అలా నడుచుకున్నప్పుడు 200 మంది. మరుసటి సంవత్సరం 200 కంటే 500 డబుల్ కదా, డబుల్ అంటే డబుల్ కష్టపడాలి కదా, డబుల్ కష్టపడాలి. 3వ సంవత్సరం 1000 మంది. 1000 మంది అంటే మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, ఈ సంవత్సరం ఇంకా బాగా కష్టపడాలి కదా. అట్లా అడగటం వెళ్ళటం, రోజు అడగాలి. ఎవరింట్లో కుడికబెట్టి అడగాలి, ఏ వాక్యం చెప్పాలని అడగాలి. అత్తకే వాక్యం చెప్పాలి, కోళ్ళకే వాక్యం చెప్పాలి, బిడ్డకే వాక్యం, అల్లుడికే వాక్యం, ముసలులకే వాక్యం. ఇట్లా అన్నీ అడుగు జనములు స్వస్థాన్ని ఊని దేవుని సొత్తుగా. పిల్లలు అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద నా మీద ఉండే రక్షించబడ్డం. కృపా యుగానికి చెందిన వారు మనం. ఏం భయపడద్దు. నాకైతే ఏమీ లేకపోవటం అట్లా పెట్టి ఇంకా అప్పుల పాలైపోయాను, లక్షల అప్పులు. ఆ రోజునే లక్షలు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కోట్లే.
కనుక దయచేసి నా మాట నమ్మండి. దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు. మీకు మంచి భవిష్యత్తు ఉన్నది. అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అశ్రద్ధ చేయకండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనం సత్యవంతుడైన వాణిని ఎరుగవలెనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. చూస్తున్న దేవుని యొక్క వాక్యం చెప్తున్నదో 5వ అధ్యాయం 19వ వచనంలో దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. మనము సత్యవంతుడైన ఎన్నో వచనం అది 19వ వచనం. దేవుని వాక్యం చెప్తున్నది. నువ్వు ఈ పేరంతా అవుతా జాగ్రత్తగా వినండి. దేవుని మూలముగా పుట్టిన వాడెవడనో పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనుక వాడు దుష్టును వాడు ముట్టడు. మనము దేవుని సంబంధము లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదము. మనము సత్యవంతుడైన వాని ఎరగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడు అని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాం. అయితే ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు. చిన్నపిల్లారా, విగ్రహముల జోలి పోకుండా జాగ్రత్తగా ఉండడి. చూసిన దేవుడు మనకు వివేకం అనుగ్రహించిండు. ఏమని? మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని ఎందున్నదని ఎరుగుదము. చూస్తున్న లోకమంతమో దుష్టుల్లో ఉన్నది. మరి కేవలం క్రైస్తవుడు మాత్రమే దేవుని యందు ఉన్నాడు. ఈ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు? దేవుడు మనకు వివేకం అనుగ్రహించి అది కన్నులున్నాయి, చెవులున్నాయి, ముక్కున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పులకవు కనుక అది జీవం లేని కనుక, అది మనమే చేసింది కనుక, అది దేవుడు కాదు కనుక అనే ఈ విషయాలన్నీ మనకు తేటగా దేవుడు వివేకం అనుగ్రహించి అంత బోధించాడు. మరి అంత బోధించిన తర్వాత వాక్య ప్రకారం ఉండాలి కదా. మరి ఉండట్లేదు. దయచేసి ఇప్పటి నుంచి అలా చేయకండి. ఆయన కృప నీ మీద నా మీద ఉన్నది. లోకమంతా దుష్టుని అందున్నది. మనం మాత్రమే దేవుని యందు ఉన్నాం. ఈ వివేకం దేవుడు తన కుమారుడు మనకు అనుగ్రహించడం మూలంగా అర్థమైంది. కనుక అర్థమైన మనం మరి ఎలా ఉండాలని యెషయా 33:6 చెప్తున్నది. ఆయన కాలంలో నియమింపడినది స్థిరంగా ఉంటుంది. రక్షణ స్థిరంగా ఉంటుంది, స్వస్థ స్థిరంగా ఉంటుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది, జ్ఞానం స్థిరంగా ఉంటుంది, సమృద్ధి స్థిరంగా ఉంటుంది, దేవుని భయం స్థిరంగా ఉంటుంది. అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశానికి మనం రప్పించిండు. దాని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదని దేవుడు మాట ఇచ్చిండు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మనం లోక సంబంధంగా ఉండదు, మన ప్రవర్తన ఉండకూడదు. మన ప్రవర్తన దేవుని సంబంధం ప్రవర్తించాలి. ఏంటిది దేవుని సంబంధం? నన్ను అడుగుము, జనములు స్వాస్థ్యముగా. నీ వంతు ఎంతమంది రక్షించబడాలో అడుగు. నీ వంతు ఎన్ని సంఘాలు కట్టాలో, లేదా ఎంత స్థలం సంపాదించాలో దేవునికి అది అడుగు. మనం సత్యవంతుడైన వారిని ఎరుగోలని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకం అనిపించింది కనుక మనందరం దేవుని యందు ఉన్నాం. ఆ వివేకాన్ని బట్టి, దేవుడు మనకు ఇచ్చిన వివేకాన్ని బట్టి దేవుని యందు ఉన్నాం. లోకమంతా దుష్టున్నదని ఎరుగుదాం. కనుక వివేకం కలిగి ప్రవర్తిద్దాం. దయచేసి అశ్రద్ధ చేయకండి. దేవా, మీ మహాకనికరం బట్టి, కృపను బట్టి మీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీ దయాదాక్షలు మా ముందుంచి మేము నీ యందు ఉన్నామని, లోకమంతా దృష్టి యందు ఉన్నదని ఎరుగుదమని. కనుక నీ కాలంలో నియమించబడ్డది స్థిరమైంది. మాకు రక్షణ స్థిరమైంది, జ్ఞానం స్థిరమైంది, ఆశీర్వాదం స్థిరమైంది, ఐశ్వర్యం స్థిరమైంది, బుద్ధి స్థిరమైంది, భయభక్తులు స్థిరమైనవి. కనుక మేము నాయన మరి పర్వతాలకి మాలను వేసి దేవా మందిరాన్ని కట్టిన సంతోషింపజేయాలి. ఈ మార్గంలో ఈ వాక్యమైన వారందరినీ మమ్మల్ని నడిపించండి. మా వంతు కార్యక్రమంగా మేము ఏం పని చేయాలో మాకు నేర్పించండి, సహాయం చేయమని. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ మార్గంలో వద్దలు ఇచ్చిన యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్.